హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. అంటే పిండి రుబ్బుకోకుండా అప్పటికప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అందుబాటులో ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని దాన్ని పొడిలా చేసుకుందాం. పొడిలా చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆలుగడ్డను కూడా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. మనం చేసిన మెత్తటి పేస్ట్ని ఆ గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా గుల్లొస్తాయి బాగా. 2 క్యారెట్లను తీసుకొని సన్నగా తురుముకొని అందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న మీడియం సైజు టమాటా, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని, 2 ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకొని దీన్ని బాగా మిక్సింగ్ అయ్యేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టిన పిండిని మళ్ళీ తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత పొయ్యి వెలిగించి కళాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఊతప్పాలాగా ఎలా వేసుకుంటాం అలాగే ఒక గట్టి పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగేయాలి. ఇలాగే 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మిగతా ఉన్న పిండి అంతా ఇలాగే చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇలాగ అన్ని ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా దీంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. పొద్దున్న టిఫిన్కైనా, సాయంత్రం స్నాక్స్ కిందకైనా చాలా బాగుంటాయండి. ఇలాగ ఉప్మా రవ్వతో దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.